హైదరాబాద్ హబీబ్ నగర్లోని ఓ దుకాణంలో మేక మాంసంతో కలిపి ఎద్దు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించామని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ముందస్తు సమాచారంతో హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి దాడులు చేయగా ఉదంతం బయటపడిందని తెలిపారు. ఈ మాంసాన్ని స్థానిక కస్టమర్లతో పాటు పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని చెబుతున్న డీసీపీ వైభవ్ గైక్వాడ్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారాన్ని నిర్మూలించడానికి హెచ్ఫాస్ట్ అధికారులు వరుస దాడులు నిర్వహించడం జరిగింది. నిన్న ఒక మటన్ షాప్లో కల్తీగా మటన్ షాప్కి సంబంధించి కూడా దాంట్లో బీఫ్ కలుపుతున్నారని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీంతోపాటు నగరంలో ఇంకా ఎలాంటి కల్తీ ఆహారాలకు సంబంధించి కూడా దాడులు నిర్వహించారు. దాంతో మనతో మాట్లాడడానికి డీసీపీ వైభవ్ ఉన్నారు. వారిని మరియు తెలుసుకుందాం. సార్, ఇప్పటికే కల్తీ ఆహారాన్ని నిర్మూలించడానికి హెచ్ఫాస్ట్ వరుస దాడులు నిర్వహించారు. అయితే నిన్న ఒక మటన్ షాప్లో అసలు ఏం జరిగింది, ఆ మటన్ షాప్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మీ దర్యాప్తులు? సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి హెచ్ఫాస్ట్ టీమ్ లాస్ట్ 3 నెలల నుంచి కంటిన్యూస్గా ఇది కల్తీ ఆహార్ ప్రిపేర్ చేసి వాళ్ళపైన కల్తీ ఆహార్ సేల్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టి ఉన్నారు. దీంట్లో భాగంగా నిన్న కూడా మన ఒక ఇన్ఫర్మేషన్ దృష్టిలో వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన హెచ్ఫాస్ట్ టీమ్ అండ్ లోకల్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ సీనియర్స్ గారు అది జాయింట్ ఆపరేషన్లో ఇది ఒకటి ఇష్యూ బయటకి పడింది. ఈ మటన్లో బీఫ్ ఐటమ్ మిక్స్ చేస్తున్నారు, ఆ కలిపి మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు ఈ మటన్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది, తర్వాత ఈ బీఫ్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది. సో అది చీటింగ్ చేసి ఈ బోత్ కలిపి వాళ్ళు సేల్ చేస్తున్నారు, మటన్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము వాళ్ళపైన యాక్షన్ చేసి కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సేమ్ ఇక్కడ సేలింగ్ నడుస్తుంది, అది కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనిపైన కూడా వర్కౌట్ చేసి ఫ్యూచర్ వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. మటన్ షాప్ నిర్వాహకుడు కేవలం అక్కడ లోకల్ స్థానికులకు విక్రయిస్తున్నారు లేదా హోటళ్లకు సంబంధించి కూడా ఏమైనా సరఫరా చేస్తున్నట్టు కూడా గుర్తించారు. ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది వాడు అన్ని లోకల్ కన్జ్యూమర్స్కి సప్లై చేస్తున్నారు. సో ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, కొంతమంది అది సేమ్ రెస్టారెంట్లో కూడా సేల్ చేస్తున్నారు. దీని గురించి కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. పాత బస్సుకి సంబంధించి కూడా ఒక ఫిషరీస్ దాంట్లో కూడా దాడులు నిర్వహించడం జరిగింది. అసలు ఏంది సార్ దాంట్లో కూడా ఎలాంటి కల్తీగా గుర్తించడం? సో లాస్ట్ 1 వీక్లో ఫిష్ గోడౌన్ పైన, తర్వాత చాలా ప్లేసెస్లో ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇది ఫ్రై చికెన్, మటన్, ఫిష్ ఫ్రై చేసి వాళ్ళు షాప్ పైన కూడా రేడ్ చేయడం జరిగింది. దీంట్లో మన అబ్జర్వేషన్ అంటే ఇది చాలా అన్హైజీనిక్ కండిషన్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎలాంటి అక్కడ హైజీన్ లేదు, ప్రాపర్ రూల్స్ ఫాలో లేదు, చాలామంది దగ్గరికి అది లైసెన్స్ కూడా లేదు. తర్వాత ఇది ఫ్రై ఐటెంలో కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నారు, అది అలౌడ్ లేదు. ఐటమ్ తిని తర్వాత అది మన క్యాన్సర్ లాగా డిసీజ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకా ఒక వైలేషన్ అంటే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ సేమ్ కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, అది కూడా చాలా డేంజరస్ ఉంది. సో అందరిపైన ఎఫ్ఎస్ఏతో పాటు మన హెచ్ఫాస్ట్ టీమ్ అందరిపైన యాక్షన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని షాప్స్ అది చేస్తున్నారు, దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. మటన్ షాపుల పైన ఎలాంటి నిఘా ఉండబోతుంది? రెగ్యులర్గా లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పటివరకు చాలా కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ చికెన్ మటన్ షాప్ పైన అక్కడ అన్హైజెనిక్ కండిషన్లో సేల్ చేస్తున్నారు, ఇది కల్తీ సేల్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది ఈ స్టోరేజ్ ఉన్నాయి ఫ్రోజన్ చేసి రిక్వైర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయట్లేదు, ప్రాపర్గా ఫ్రిడ్జ్ చేయట్లేదు. తర్వాత కూడా అది 6 నెల ఒక్కొక్క సంవత్సరం అక్కడ చికెన్ మటన్ ఐటమ్ పెట్టి సేల్ చేస్తున్నారు. దీనిపైన కూడా మన ఇప్పటివరకు యాక్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా ఒక చికెన్ వేస్ట్ రెగ్యులర్గా మన హైదరాబాద్ సిటీ నుంచి 250 to 300 టన్ వరకు చికెన్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా ఇల్లీగల్గా ఆంధ్రాలో చేపల చెరువు కోసం నెక్కకి సేల్ చేస్తున్నారు, అది కూడా ఇష్యూ ఒకటి బయటకి పడింది. సో రెగ్యులర్గా మన హెచ్ఫాస్ట్ టీమ్ ఈ కల్తీ ఆహార పైన బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ పైన నిఘా పెట్టి ఉన్నారు. ఎవరైనా అది వైలేషన్ చేస్తున్నారు వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ కూడా చేస్తున్నాము. మీద హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారాన్ని పూర్తిగా కట్టడి చేయడానికి కూడా హెచ్ఫాస్ట్ అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా దాడులు నిర్వహించడం జరిగిన సంగతి తెలిసింది. అయితే నిన్న జరిగిన 2 దాడుల్లో కూడా చాలా కీలకమైన విషయాలు అయితే పోలీసులు అయితే రాబట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి హైదరాబాద్ నగరంలో అలాంటి ఎవరైనా కల్తీ ఆహారానికి సంబంధించి కూడా ప్రోత్సహించినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా డీసీపీ వైభవ్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. హైదరాబాద్లో హెచ్ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు హోటళ్లలో తనిఖీలు చేసిన అధికారులు ఉప్పరపల్లిలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలతో పాటు పాడైపోయిన చికెన్, మటన్, ఫిష్, ఐస్ క్రీంలు, పండ్లు వంటి పదార్థాలను ఫ్రిడ్జ్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. పాడైన మాంసంపై స్టిక్కర్లు మార్చి వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
కిచెన్ సైతం అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్యారెడ్డి తెలిపారు. గతంలో తనిఖీలు చేసినట్లు తెలిపిన సౌమ్యారెడ్డి నిబంధనలు ఉల్లంఘించగా తీరు మార్చుకోవాలని సూచించినట్లు వివరించారు. అయినా బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ తీరు మారలేదన్న ఆమె నిబంధనలు ఉల్లంఘించినందుకు పెనాల్టీ విధించినట్లు తెలిపారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని యాజమాన్యానికి సూచించారు. Welcome.